ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వరుస వివాదాలతో ఇరుక్కున్న పూజను శిక్షణను నిలిపివేసిన ప్రభుత్వం ముస్సోరీ ఐఏఎస్ అకాడమీకి వెనక్కి పంపించింది. పూణేలో గొంతెమ్మ కోరికలతో వివాదాల్లో నిలిచిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ఆమె ట్రైనింగ్ ను నిలిపివేసిన ప్రభుత్వం వెంటనే ముస్సోరీ ఐఏఎస్ అకాడమీకి రావాలని ఆదేశించింది. 2 రోజుల క్రితమే ఆమె పూణే నుంచి వాషింకు అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. అయితే వరుస వివాదాలు వెలుగులోకి రావడంతో ఆమెపై మరోసారి చర్యలు తీసుకున్నారు. పూణేలో అనుమతి లేకుండా బుగ్గకారును వాడడంపై పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో మెడిసిన్ చదివినట్టు, ఐఏఎస్ ఉద్యోగం పొందినట్టు కూడా పూజాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నాన్ క్రిమిలేయర్ ఓబీసీ సర్టిఫికెట్ తో పూజా ఎంబీబీఎస్ సీటు పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి పూజా ఖేద్కర్ నివాసానికి 6 మహిళా పోలీసులు రావడం సంచలనం రేపింది. కొన్ని విషయాలపై పూజాను పోలీసులు క్లారిటీ కోరినట్టు తెలుస్తోంది. కంటి చూపు సమస్యలపై పూజా అధికారులకు సమర్పించిన సర్టిఫికెట్ పై దర్యాప్తు జరుగుతోంది. ఆమెకు ఉన్న మానసిక సమస్యలపై కూడా విచారణ కమిటీ దర్యాప్తు జరుపుతోంది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ పొందిన పూజా అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. తన ఆడి కారుకు బ్లూ రెడ్ బికాన్ లైట్ ను పెట్టుకుని అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆమె ఈ కారును ఉపయోగించారు. అంతేకాకుండా విలాసవంతమైన ఆఫీస్ కావాలని అధికారులకు లేఖ రాశారు. దీంతో ఆమెపై వరుస ఫిర్యాదులు వచ్చాయి.